నిర్ణయములు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ మీకు లోక సంబంధంగా ఉపమానాలు చెప్తా, తర్వాత బైబిల్లోంచి కొన్ని చూపిస్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీ నిర్ణయం తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అనేది నిర్ణయం సరిగ్గా తీసుకోవాలి నువ్వు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక స్కూల్లో చదవాలనుకుంటావు. చదువు చదవాలంటే తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుంటారు. 4-5 స్కూల్ చూసి మన బాబుకి ఇది బాగుంటుంది, ఈ స్కూల్లో చదివిద్దామని. అంటే ఆ స్కూల్లో చదవడం వల్ల అసలు నీ గమ్యం, నీ తీరు, నీ కెరియర్, లేకపోతే నీ భవిష్యత్తే మారిపోద్ది. అవునా కదా? కొందరు అంటారు, మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగా చదివేవాడు అని. అంటే ఏంటి? నువ్వు తీసుకునే నిర్ణయము ఆ తర్వాత నువ్వు దాని యొక్క పరిణామాలు అనుభవిస్తావు. అది మంచిదైనా చెడుదైనా. మన జీవితంలో మొదటి నుంచి, పుట్టిన కాడి నుంచి నిర్ణయాలతోనే స్టార్ట్ అవుద్దండి. నువ్వు నమ్మిన నమ్మపోయినా పుట్టిన కాడి నుంచి తర్వాత నిర్ణయాలు. ఇది కావాలి, ఇది వద్దు, అక్కడ చదువుకుంటా, ఇక్కడ చదువుకోను, ఎంపీసీ చేస్తా, బైపీసీ చేస్తా. ఏదైనా సరే నీ జీవితంలో ఒక నిర్ణయంతో ప్రారంభం అవుతుంది. ఆఖరికి పెళ్ళప్పుడు కూడా అంతే కదా. అబ్బాయి 10 మంది అమ్మాయిలు చూస్తాడు, అమ్మాయి 10 మంది అబ్బాయిలను చూస్తుంది. చివరికి సెలెక్ట్ చేసి ABCD అన్ని లెక్కేసి ఆస్తి పాస్తి కులం అన్నీ వేసి ఫిక్స్. ఒక 5 సంవత్సరాల తర్వాత అబ్బా ఇంకోటి చేసుకుంటే, చీర విషయంలో తప్పు చేసినా వెనక్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో ఎక్స్చేంజ్ దీంట్లో లేదు, ఖచ్చితంగా పడాల్సిందే, తప్పదు. అంటే ఏంటి? ప్రతిదీ కూడా నిర్ణయంతో ముడిపడి ఉంది. నువ్వే నిర్ణయం తీసుకుంటావో ఆ తర్వాత నిర్ణయం యొక్క అనుభవాలు, లేకపోతే కాన్సిక్వెన్స్, పరిణామాలు నువ్వు అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. నేను 2003లో జనవరి 26వ తారీఖున యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నా. నేను ఆ నిర్ణయాన్ని నేను ఇప్పుడు మంచిగా అనుభవిస్తున్నా. నేను నా మంచి నిర్ణయం, నా జీవితంలో గొప్ప నిర్ణయం ఉంది అంటే గొప్ప నిర్ణయం యేసయ్యని అంగీకరించడం. ఆ రోజు నా నిర్ణయం తీసుకోకపోవడం నా చేతిలో ఉంది. ఆ రోజు నేను యేసయ్యని తృఢీకరించవచ్చు, నాకొద్దు యేసయ్య అనొచ్చు, లేకపోతే కావాలి అనొచ్చు. కావాలి అనుకున్నాను కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డా. వద్దు అనుకునుంటే నరకంలో ఉండేవాడిని, నేను చనిపోయేవాడిని ఈ పాటికి. నేను చూసారా, ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా భవిష్యత్తును మార్చింది, నా కుటుంబాన్ని మార్చింది. అందుకే నేను అంటాను, నిర్ణయం తీసుకోవడానికి చాలా జాగ్రత్తగా తీసుకో. నీ కుటుంబం పట్ల కానీ, నీ ఉద్యోగం పట్ల కానీ, నీ వ్యాపారం పట్ల కానీ, దేని పట్ల అయినా సరే నిర్ణయం సరిగ్గా తీసుకోవటానికి ఆలోచించు. ఉదాహరణకి నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. బైబిల్లో రూత్ అని ఒక ఆవిడ ఉంటుంది. బైబిల్ తీయకల్లా అది నేను మీకోసం చెప్తాను. రూత్ 1వ గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం అనమాట. ఇంటికెళ్ళి చదవచ్చు మీరు. దాంట్లో రూతు తర్వాత వాళ్ళ అత్త పేరు నయోమి ఉంటుంది. తర్వాత రూత్కి తోడుకోళ్ళు ఉంటుంది. ఓకేనా? ఓర్పా రూతు అని 2 కోడళ్ళు. ఆ 2 కోడలకి ఒక అత్త, ఆ అత్త పేరు నయోమి. ఈ 2 అమ్మాయిల భర్తలు చనిపోతారు. అయితే కరువు కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలింది ఆ కుటుంబంలో వీళ్ళు 3 మిగులుతారు. అప్పుడు ఈ ఓర్ప అనే ఆవిడ ఏమంటుందంటే, సరే అత్తగారు నేను వెళ్తాను, ఇక మీ జీవితం నీది, నా జీవితం నాది, వెళ్ళిపోతాను, నీ వెళ్ళిపోద్ది. అది ఆవిడ తీసుకున్న నిర్ణయం. గుర్తుపెట్టుకోండి, మన మూలపాఠం ఏంటి? నిర్ణయం. ఇప్పుడు రూతు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అత్తతో ఉంటుంది కదా, అత్త నువ్వు ఎటు వెళ్తే నేను అటు వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలం, నీ వాళ్ళే నా వాళ్ళు అని ఈ నిర్ణయం తీసుకోండి. ఒక కోడలు ఏంటి? అత్తని వదిలేద్దాము నిర్ణయం. ఇంకో కోడలు అత్తతో ఉంటాము అని నిర్ణయం తీసుకుంది. అయితే రూతు అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమైందో తెలుసా? అత్తతో వెళ్ళింది, అక్కడ దేవుని చేత దీవించబడి బోయాజు ఆయనతో వివాహమాడి బోయాజు వంశావళిలో నుంచి యేసుప్రభు పుట్టేలాగా వచ్చాడు. ఆ నిర్ణయం తీసుకోండి. నిర్ణయం, అక్కడ తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం కాబట్టి ఆ తర్వాత తన భవిష్యత్తు మారిపోయింది. దేవుడి చేత వాడబట్టం కానీ తన చరిత్రలో ఉండటం కానీ ఉండిపోయింది. అందుకనే ఈరోజు రూతు గ్రంథం ఉంది. రూతు గ్రంథము బైబిల్లో ఉంది, ఓర్పు గ్రంథము లేదు. ఆవిడ సరి అయిన నిర్ణయం తీసుకుంది కాబట్టి బైబిల్లో మిగిలిపోయింది. ఆవిడ గురించి ఇప్పుడు కూడా మనం నేర్చుకున్నాం. ఓర్పు గురించి నేర్చుకోవట్లా, ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఓర్పా ఉందే, ఆవిడ కూడా అత్తతో వస్తాను అనే నిర్ణయం తీసుకుని ఉంటే ఓర్పా జీవితం ఎలా ఉండేది? వేరుగా ఉండేది కదా. అంటే అప్పుడు తీసుకున్న నిర్ణయం
వాళ్ళ భవిష్యత్తును మార్చింది. అలాగే నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తును మారుస్తుంది. అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు దాకా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే తెలిసి తెలియకుండా తీసుకుండవచ్చు. మనసార్లు కోపంలో నిర్ణయాలు తీసేసుకుంటాం, ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటాం, తొందరపాట్లో నిర్ణయాలు తీసేసుకుంటాం, పగతో నిర్ణయం తీసేసుకుంటాం, రోషంలో నిర్ణయం తీసేసుకుంటాం. అవన్నీ కూడా మన జీవితంలో తొంగి చూసుకుంటే, అయ్యో నేను తొందరపడి ఆ మాట అనేశానే, తొందరపడి ఆ నిర్ణయం తీసుకున్నానే, తొందరపడి ఆ పని చేసేసానే, ఆలోచించలేదే, తర్వాత ఆలోచిస్తావు. కానీ ఆ టైంలో అది నేననేది ఈ సంవత్సరం నుంచైనా మనందరం కూడా ఒక ఒడంబడిక, ఒక కట్టుబడి ఏంటో తెలుసా? నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోను, చెడు నిర్ణయాలు తీసుకోను, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోను, కోపంలో అస్సలు నిర్ణయాలు తీసుకోను. నేను నిర్ణయం తీసుకునేది నా భవిష్యత్తుని సూచిస్తుంది, నా భవిష్యత్తుని మార్చివేస్తుంది. నాకు అర్థమైంది కాబట్టి నేను తీసుకునే నిర్ణయం నా గమ్యాన్ని చూపిస్తుంది. నేను తీసుకునే నిర్ణయము నా భవిష్యత్తుని మార్చేస్తుంది. కనుక నేను తీసుకునే నిర్ణయము ఆలోచించి తీసుకుంటాను అని తీర్మానానికి రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తుని డిటర్మైన్ చేస్తుంది.